హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చేసి మా మేడం వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు విజయవాడ. వెళితే అక్కడ ఒక సారు డ్రాయింగ్ వేశారంట. అంటే అమ్మ ఆ అనే పదం నుంచి మా అనే పదం నుంచి మరి ఆ బొమ్మ అయితే అంటే ఆర్ట్ అయితే షేర్ చేయడం జరిగింది మా గ్రూపులో. అయితే మీకు నేను చూపిస్తాను చూడండి. ఒక సార్ అన్నమాట, అంటే చేతితో వేసిన బొమ్మలు అన్నమాట ఇవి. చెట్టు ఎలా ఉంది అనేది ఎంత అంటే దేవుడు తనకిచ్చిన సార్కి ఇచ్చిన మంచి జ్ఞానం అన్నమాట. ప్లస్ తను చిన్నప్పుడు ఖాళీగా ఉండకుండా ఎక్కువగా కళ్ళ పట్ల అంకిత భావంతో ఆర్ట్ బాగా నేర్చుకున్నారు కాబట్టి, డ్రాయింగ్ అని నేర్చుకున్నారు కాబట్టి ఈ రోజున ఏమో అమ్మ అయింది, అమ్మ చేతిలో బిడ్డ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మా అక్షరం ఇక్కడ మా ఒత్తు ఆ తల్లి పాదం దగ్గర చెయ్యి పెట్టినట్టుగా ఉంది చూడండి. అంటే అంటే కొంతమంది గమనించరు అన్నమాట, ఏదో బొమ్మను చూసేస్తారు. కానీ మనం ఒక ఆర్ట్ని చూసినప్పుడు అందులో అసలు ఏముంది, ఇందులో ఒక స్పెషల్ ఏంటి అనేది మనం గమనించాలన్నమాట. చూడండి, అసలు ఇవి న్యాచురల్ కలర్స్ అనేది స్కెచ్ అనేది తెలియదు, కానీ చూడండి ఇక్కడ బ్లూ కలరు వైటు రెండు మిక్స్డ్ అయి ఉన్నాయి. అసలు ఇవి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్సు అసలు ఇంత అందంగా ఉందంటే, అసలు ఆకాశం నుంచి జాలువారుతున్న ఆ నీటి బిందువుల వలె ఈ ఆ చెట్టు కొమ్మ వంగినట్లు ఉండటము, అమ్మ కూర్చొని అమ్మ కూర్చొని తన బేబీతో ఆడుకుంటున్నట్లుగా, తనని లాలిస్తున్నట్లుగా, పాలిస్తున్నట్టుగా ఉందన్నమాట. అయితే వాస్తవంగా ఇప్పుడున్న రోజుల్లో కానీ పరిస్థితుల్లో అమ్మని అంటే పిల్లలకి అమ్మ ఎలా పిచ్చిదానిలా కనిపిస్తుందంటే నిజంగా అమ్మకు పిచ్చిదే కదండి. ఇప్పుడు కడుపులో తన రూపం తెలియకముందే తన బిడ్డ మీద ఆశ కలిగి, మరి ప్రసవ సమయంలో తన ప్రాణం ఉంటుందా పోతుందా అని తెలియని పరిస్థితుల్లో కూడా మరి అమ్మ తన బిడ్డను చూడాలనుకున్న ఆశతోటి నాకు ఒక బిడ్డ కావాలి అని మరి ఆ తల్లి ఆశపడుతుందన్నమాట. మరి పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ తన తల్లి కావాలనే కోరుకుంటుంది, ఎవరో తప్ప అలా అనుకునేది. ఆల్మోస్ట్ 99% ప్రతి ఒక్కరూ నాకు బేబీస్ కావాలని అనుకుంటారు. అంటే నిజంగా పిచ్చిదే కదా. ఇప్పుడు తన ప్రాణం పోతుంది, ఒక బేబీ బయటకు వచ్చేటప్పుడు ఒకవేళ తన ప్రాణం పోతే తన పరిస్థితి ఏందని ఆలోచన కూడా లేకుండా తనకంటూ ఒక బేబీ కావాలి, ఆ బేబీని ఎలా పెంచాలి అనేది గమనించినప్పుడు వాస్తవంగా తల్లులైన వారికి తెలుస్తుందండి, చాలామందికి తెలియదు. బిడ్డ పెరిగే కొంది కొంతమందిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే 3వ నెల ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఏది తిన్నా అరగదు, వామిటింగ్స్ అన్నమాట. విపరీతమైన వామిటింగ్స్ ఉంటాయి. ఏది కొంచెం వాటర్ తాగినా వామిటింగ్ అయిపోతుంది, ఏదన్నా ఫుడ్ తినాలన్నా వామిటింగ్ అయిపోతుంది, ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నా వామిటింగ్ అయిపోతుంది. అయినా కూడా తన బేబీ కోసం తనకి ఇష్టం లేని ఆహారం కూడా తీసుకుంటారు అన్నమాట. అప్పటి వరకు వాళ్ళు ఒకళ్ళు నాన్ వెజ్ తిన్న వాళ్ళు తింటారు, ఒకవేళ ఆకుకూరలు తిన్న వాళ్ళు తింటారు. ఎందుకు అంటే తన కోసం కాదు, కేవలం తనకు పుట్టబోయే బిడ్డ కోసం. అయితే ఈ తల్లి నిజంగా పిచ్చిదే. ఎందుకు అంటే ఒక 6వ నెల 7వ నెల వచ్చిన దగ్గర నుంచి పడుకోలేరన్నమాట. ఎందుకు? ఈ బేబీ తిరుగుతూ ఉంటుంది, కడుపులో తంతూ ఉంటుంది అన్నమాట, కదలికలు జరుగుతూ ఉంటాయి. ఆ కదలికలు జరిగినప్పుడు ఎంత హ్యాపీనెస్గా ఫీల్ అవుతుందంటే అది అనుభవించిన వారికే తెలుస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఆ తల్లి పడుకోలేదు 7వ నెల నుంచి 9వ నెల వరకు, అంటే బేబీ డెలివరీ అయ్యేంత వరకు కూడా నిద్ర సరిగా ఉండదండి. కేవలం కొన్ని గంటలు మాత్రం నిద్రపోతుంది తల్లి. మెదడు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినా కూడా లేస్తే అటు ఇటు తిరగటమో, లేకపోతే కొద్దిసేపు కూర్చోవటమో, లేదంటే ఒక సైడ్కి పడుకోవటమో అలా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నేను ఒక అమ్మనే కాబట్టి ప్రతి అనుభవము ఈ అమ్మను చూసినప్పుడు, ఈ తల్లి చేతిలో ఉన్న బిడ్డను చూసినప్పుడు ఈ బిడ్డకి తల్లి పిచ్చిదానిలా కనిపిస్తుంది.
ఎందుకంటే బిడ్డ నుంచి ఏమన్నా ఆదాయం వస్తుందా? వాడి నుంచి ఏమన్నా కోట్లు వస్తాయా? లేకపోతే ఏమన్నా బహుమానాలు వస్తాయా? ఏమి రావు కదా. ఏమీ ఆశించకుండా అమ్మ తన కడుపులో బిడ్డను పెంచుతుంది అంటే నిజంగా పిచ్చిదే కదా. ఈ రోజుల్లో ఏదైనా పని చేయాలంటే ఏదో ఒక లాభం ఆశించి చేసేవారు చాలా మనకు కనిపిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము. మనం కూడా అలాగ ఉంటాము. కానీ అమ్మ విషయానికి వచ్చేటప్పటికి మాత్రమే ఏమీ ఆశించకుండా తన బిడ్డని తన సొంత రక్త మాంసాలతోటి పెంచి మరి బయటికి తీసుకొస్తుంది అన్నమాట ఈ లోకంలోకి. అయితే ఈ బిడ్డ పుట్టిన తర్వాత అసలు నిజంగా ఇంకో విషయం ఇక్కడ పంచుకోవాలి. పెయిన్స్ వస్తాయండి కొంతమంది, కొన్నిసార్లు వేడి నొప్పులు వస్తాయి. ఆ వేడి నొప్పులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కాన్పు నొప్పుల్లా ఉంటాయి అన్నమాట. అసలు కొంతమంది, నాకైతే 7 రోజులు మా ఫస్ట్ బాబుతోటి 7 రోజులు బాధపడ్డా నేను. కేవలం అవి ఏంటంటే వేడి నొప్పులు అన్నమాట. అయితే అవి కాన్పు నొప్పుల్లా ఉంటాయి. ఎలా అంటే వెన్నుపూసలో నుంచి అసలు వణుకు పుట్టించే నొప్పులు వస్తాయి అన్నమాట. ఒక 40 ఎముకలు పట ఇరిస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుంది అన్నమాట. అయినా అమ్మ పిచ్చిదే. ఎందుకు ఎన్ని బాధలు ఎందుకు పడాలండి? అసలు ఒక బిడ్డ కోసం ఎందుకు పడాలి? ఎందుకు పడుతుంది తెలీదు. అమ్మ పిచ్చిది కదా, అందుకే పడిద్ది. ఇంకా బయటికి వచ్చేటప్పుడు, బేబీ బయటికి వచ్చేటప్పుడు నరక యాతన అన్నమాట. అసలు ఈ జీవితం ఎందుకు పుట్టాను నేను అన్నంతగా ఆ నొప్పులకి, ఆ బాధకి తట్టుకొని ఆ బిడ్డని భూమికి తెచ్చిన తర్వాత ఆ పడిన బాధ, అది 2 రోజులు పడిని, 1 రోజు పడిని, ఆ బాధ నరకయాతన అన్నమాట. నేను వచ్చేసి మా రెండో బాబు నైట్ పెయిన్స్ వచ్చినాయి. మరుసటి రోజు బాబు పుడతాడు. మా అమ్మగారు చనిపోయి ఉన్నారు అప్పటికి 3 నెలలు అవుతుంది. ఇంకా నేను ఒక్కదాన్ని నైట్ అంతా లైట్ వేసుకొని, బయట లైట్ వేసుకొని తెల్లవారులు తిరుగుతానే ఉన్నాను నేను. ఎందుకు? పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి. అమ్మ ఉంటే అదివరకు ఫస్ట్ బేబీకి చూసుకుంది, నాకు తెలియదు. అంటే పెయిన్స్ తెలుసు కానీ ప్రాసెస్ అనేది తెలియదు. నిజమండి. అంటే ముందు బిడ్డను కన్నావు కదా, నీకు తెలియదు అంటే నిజంగా తెలియదు. అంటే అప్పుడు అమ్మ ముందు చూసుకుంది. ఇప్పుడు ఎవరున్నారు? ఇంకా ఒంటరిగా అన్నమాట. నా దగ్గర అప్పుడు ఎవ్వరూ లేరు. ఆ సిచ్యువేషన్ అలాంటి డిమాండ్ చేసిందన్నమాట. కొంతమందికి అనుభవాలు ఇలాగే ఉంటాయన్నమాట. దేవుడు ఎందుకు అలా పెడతాడో తెలియదు. అంటే దేవుడు పెట్టడు, అంటే కొన్ని పరిస్థితులు అలా వస్తాయన్నమాట అనుభవాలకి. అయితే నేను ఒకటే గుర్తు చేసుకున్నానండి. నేను యేసుప్రభుని గుర్తు చేసుకున్నాను. యేసయ్యా, నువ్వు కలవరి సిలువ మీద నిన్ను మేకులతో చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టేటప్పుడు ఎట్లంత బాధపడ్డావా ప్రభువా? నువ్వు ఓర్చుకున్నావుగా, నాకు ఓర్చుకునే ఓపిక ప్రభువా. మరి తలలో నీకు ముళ్ళ కిరీటం గుచ్చారు కదా, ఆ ముళ్ళు గుచ్చుతున్నప్పుడు నీ తలలోంచి రక్తం కారింది కదా, నువ్వు నొప్పి కోర్చుకున్నావు కదా, నాకు కోర్చుకునే ఓపిక. ఇలా నేను తెల్లవార్లు రాత్రి 10 గంటల నుంచి తెల్లవార్లు 5 గంటల 6 గంటల వరకు కూడా నేను ఒంటరిగానే తిరిగానండి. ఎందుకంటే అమ్మను కదా, పిచ్చిదాన్ని కదా, పిల్లలు కావాలని పిచ్చి. వాళ్ళు రేపు పొద్దున్న మనల్ని చూస్తారా చూడరా అని ఒక అవగాహన తెలియదు. కానీ అమ్మగా ఒక పిచ్చి, నాకు ఒక బిడ్డ కావాలి, నాకు బిడ్డలు కావాలి అని ఒక పిచ్చి ఉంటుంది అన్నమాట. సరే, డెలివరీ అయిన తర్వాత బిడ్డ ఆకలి తీర్చడానికి అమ్మ నిజంగా పిచ్చిదేనండి. ఎందుకంటే 100 రక్తపు చుక్కలు మొత్తం కలిస్తేనే, 100 రక్తపు చుక్కలు కలిస్తేనే ఒక పాల చుక్క అవుతుంది. ఇది ఎంతమందికి తెలుసండి? చాలామందికి తెలియదు. పాలు తాగిన పిల్లలకి తెలియదు, చాలామందికి తెలియదండి. తల్లిని ఎలా చూస్తారంటే అమ్మకేం తెలియదు. అమ్మకేం తెలియకుండానే నిన్ను కడుపులో మోసిందా, నిన్ను కనిందా, నీకు పాలిచ్చిందా, నిన్ను లాలించి నిన్ను పాలించిందా? నిజంగా అమ్మ పిచ్చిది కదా, అమ్మ పిచ్చిదే. అయితే
ఇంకా ఆ బిడ్డ పగలంతా నిద్రపోతాడు, రాత్రికి లెగుస్తాడు. ఇంకమ్మ తెల్లవార్లు వాడు 1కి పోయినా 2కి వెళ్ళినా వాడిని క్లీన్ చేసుకుంటూ మరి తనకి పాలిచ్చి కూర్చొని మరి తను మాటలు రాకపోయినా ఊంకొడుతూ అమ్మ తన నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతుంది. అమ్మ పిచ్చిదే కదా, పిచ్చిదే. అంతేకాకుండా మళ్ళీ బిడ్డకి అరగదేమోనని అమ్మ ఏం చేస్తుందంటే తన ఆహార పదార్థాలని తినే వాటిని గతంలో తను తినే ఆహారాలను కూడా వదిలేసుకుంటుంది. అమ్మో నా బిడ్డకు అరగదేమో, నేను తింటే పాల రూపంలో బిడ్డకు అరగదేమోనని కొన్ని ఆహార పదార్థాలని వదిలేసుకుంటుంది అన్నమాట. అమ్మ పిచ్చిదే కదా, నిజంగా పిచ్చిదే. మనమైతే వదిలేసుకోం కదా, మనం ఏం తినాలని తినేస్తాము. అమ్మ తినకపోయినా మనం తినేస్తాము, అమ్మకి తీసుకెళ్ళకపోయినా మనం తినేస్తాము. అమ్మ నిజంగా పిచ్చిదే కదండి. అమ్మ ఎంత పిచ్చిది అనుకుంటున్నారు, చాలా చాలా పిచ్చిది. మనకు జ్వరం వచ్చినా కాపలా కాస్తుంది, కుక్క కాపలా కాస్తుంది. ఇంటి ముందు కుక్కలు కట్టేస్తారు కదండి, కాపలా కాస్తూ ఉంటాయి. అలాగే అమ్మ కూడా మనకు కుక్క అన్నమాట. అమ్మ పిచ్చిది కదా. మనకి తెల్లవారుదులు తడిగుట్టు పెట్టి తుడుస్తూ మరి మనకి టాబ్లెట్స్ వేస్తూ మరి మధ్యలో లేపి పాలిస్తూ ఇవన్నీ చేసిన అమ్మ పిచ్చిది. ఎంత పిచ్చిదంటే ఈ ప్రపంచంలో అమ్మకు మించిన పిచ్చి ఇంకెవరికి ఉండదేమో. నిజంగా మానసికమైన రోగులకు కూడా ఉండదేమో. అమ్మకున్నంత పిచ్చి ఇంకెవరికి ఉండదు. తర్వాత పిల్లలకి ఇంజక్షన్లు వేయించేటప్పుడు మరి తన బిడ్డలకి మరి టీకాలు వేయించడం, మొట్టమొదటి టీకా ఎవరిస్తారండి? తల్లి రూపంలో అమ్మ పాలే ఇస్తుంది. అమ్మ పాలలో వ్యాధి నిరోధక టీకా ఉంటుంది అన్నమాట. కే విటమిన్ ఉంటుంది. ఆ కే విటమిన్ అనేది బిడ్డకి బొడ్డు కట్ చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వకుండా క్లిప్ పెట్టినప్పటికీ కూడా ఏమన్నా ఆ బ్లీడింగ్ అవ్వకుండా ఉండటం కోసం తల్లి పాలలో దేవుడు కే విటమిన్ ఇచ్చాడండి. ఇది ఎంతమందికి తెలుసు? అయినా అమ్మ పిచ్చిది. అమ్మకేం తెలీదు, అమ్మ పిచ్చిది. ఎందుకు? అమ్మ ఏమి ఆశించదు కదా. మీ దగ్గర నుంచి, బిడ్డ దగ్గర నుంచి తల్లి ఆశించేది ప్రేమ ఒక్కటే కదా. అమ్మ ఎంత పిచ్చిదంటే చాలా పిచ్చిది. తర్వాత ఇంకా మీరు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే, ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్క ఊంకొడుతూ ఉంటే మరి అమ్మ ఇంకొకటి ఏంటంటే, అమ్మ అన్నం దగ్గర కూర్చుందనుకోండి, బిడ్డ ఒక్కసారి ఏడ్చిందంటే ఆ ఎంగిల్ చేత్తో అట్లా వచ్చి తల్లి పాలిస్తుంది. తన ఆకలిని పక్కన పెట్టేసి తన బిడ్డ ఆకలిని తీరుస్తుంది. అమ్మ పిచ్చిదే కదండి, చాలా పిచ్చిది కదా. మీ బిడ్డ ఆకలి తీర్చడం కోసం తల్లి తన ఆకలిని పక్కన పెట్టి వస్తుంది. ఇలా చెప్పుకుంటా పోతే మరి తన బిడ్డలకి మంచి మంచి బట్టలు కొనాలని, మంచి మంచి చదువులు చెప్పించాలని అమ్మ తన చదువులను ఆపేసుకుంటుంది. తన బట్టలను ఆపేసుకుంటుంది కొనుక్కోవటం. తనకున్న మరి ఎక్కడికన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అమ్మో బిడ్డను తీసుకెళ్తే ఏమో అని చెప్పనని ఇంకా అమ్మ ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళదు. ఇంకా తన సర్వస్వం అనుకుంటుంది అన్నమాట. అమ్మ పిచ్చిది కాబట్టి అలా అనుకుంటుంది. మనలా తెలివైన వాళ్ళం, అమ్మ తెలివైంది అయితే మనలా ఉంటుంది కదండి. అమ్మకి తెలివి లేదు, అందుకే అమ్మ పిచ్చిది. మనం స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, మనల్ని బయటికి ఎక్కడికి వెళ్ళినా నమ్ముతుంది కదా. నా బిడ్డలు నేను కరెక్ట్గా పెంచుతున్నాను అనుకుంటుంది కదా. అమ్మ పిచ్చిది. అమ్మని మనం మోసం చేస్తున్నా మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. అమ్మని మనం మాటలతో గాయపెడుతున్నా అమ్మ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఆమె వృద్ధాప్యంలోకి వచ్చేళ్ళకి తన అందాన్నంతా మనకి ఇచ్చి అమ్మ తన రూపమంతా మారిపోయేటప్పటికి అమ్మ మనకి ఎలా కనిపిస్తుంది అంటే పనికిరాని వస్తువుగా కనిపిస్తుంది. ఆమె పిచ్చిదే. మరి
ఈ రోజున ఎంతోమంది తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు అమ్మని. కానీ ఒక్కోసారి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అమ్మ ఉన్నప్పుడే అమ్మని ప్రేమిస్తున్న విషయం చెప్పండి. అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పండి. అమ్మని ఎలా ప్రేమించాలో అమ్మకి తెలియపరచండి. నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నారు అని ఆడపిల్లైన మగపిల్లైనా వ్యక్తపరచండి. చెప్తేనే అమ్మకు తెలుస్తుంది. ఎవరికైనా చెప్తేనే కదండి తెలిసేది. అలాగే అమ్మకు కూడా వ్యక్తపరచండి, మీ ప్రేమను చూపించండి. అది ఎప్పుడో మదర్స్ డే రోజు కాదు, మహిళా దినోత్సవం రోజు కాదండి. అమ్మని ప్రతిరోజు ప్రేమించండి. ఆమె చెప్పిన మాట వింటే చాలదే ప్రేమ. ఇన్ని అమ్మ చేసి మీకు ఏదన్నా తను వద్దు అన్నదంటే అది మీకు ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బంది కలిగిద్దన్న ఉద్దేశంతో అమ్మ చెప్పిద్ది. కానీ ఇన్ని అడగకుండానే ఇచ్చిన అమ్మ మీరు ఏదన్నా కావాలి అంటే ఎందుకు వద్దు అంటున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదున్నా సరే అమ్మ ఉన్నప్పుడే ఒకవేళ క్షమించమని ఏమన్నా అమ్మని ఇబ్బంది పెట్టి ఆమెను క్షమించమని అడగటానికి ఒక్కోసారి అవకాశం ఉండదు. నిజంగా నేను ఒక అమ్మనయ్యి నేను పిల్లల్ని పెంచే విషయంలో నేనేం నేర్చుకున్నానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు నాకు అర్థం కాలేదు. నేను చేసిన పొరపాటు మీరు ఎవ్వరు చేయొద్దు. అమ్మకి ఒక్కోసారి సారీ చెప్పే అవకాశం కూడా లేకుండా పోద్ది. అది నాకు లేకుండా పోయింది. కాబట్టి అమ్మ చాలా మంచిదండి. అది కొంతమందికి తెలియదు, నిజంగానే తెలియదు. నాకైతే నిజంగానే తెలియలేదు. ఇప్పుడు నన్ను నేను తిట్టుకున్నా, నన్ను నేను కొట్టుకున్నా అది నేను రియలైజ్ అయినా నేనేం చేయలేను. ఎందుకంటే మా అమ్మ ఇప్పుడు లేదు. సారీ చెప్పడానికి కూడా లేదు. అందుకే అమ్మ ఉన్నప్పుడు అమ్మని ప్రేమించండి. ఆమె మీ నుంచి ప్రేమ ఒక్కటే కోరుకుంటుంది, ఇంకేం కోరుకోదు. కాబట్టి దయచేసి అమ్మ విలువ తెలుసుకోండి. అమ్మ నిజంగానే పిచ్చిదండి. ప్రేమ పిచ్చిది అంతే.